దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సందేశాలు వింటున్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తామన్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని, దేవునికి దినదినము మీరు సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు ప్రతిరోజు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఇదిన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నేను నీకు తోడై ఉంటాను. నేను తోడై ఉంటే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో తెలుసా? నదులు పొర్లి పారవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తామన్నాడు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతలో, ప్రతి సమస్యలో, ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు మనం అంగీకరిస్తున్నామా? అలాంటి జీవిత స్థితి మనం జీవించడానికి ప్రభువుకి అప్పగించుకుంటున్నామా? ఆయన తోడుగా ఉండాలని ఎప్పుడు ఇష్టపడుతున్నాడు, కానీ మనం అప్పగించుకున్న దూరంలో ఆయన తోడు ఉందనే విషయాన్ని మీకు ప్రభు పేట జ్ఞాపకం చేస్తామన్నాను. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. అంటే శోధనలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనకరమైన పరిస్థితుల మధ్య నువ్వు దాటుతున్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను. నీకు నేను తోడుగా ఉన్నప్పుడు నీకు భయపడిన అవసరం లే. ఎందుకంటే ఎన్ని సమస్యలు నీ ముందున్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించడానికి నా సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉంటుందని విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఎన్నో ప్రతికూలమైనటువంటి సంఘటనలు మన దైనందిన జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. నదులు లాంటి సమస్యలు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటారు, అలాగే యోర్దాను నదిని కూడా దాటారు. అలా దాటే సమయంలో దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. కనుకనే ఆ ప్రవహించే నదులు ఏమాత్రం కూడాను వారి మీద పొర్లు పారలేదు. యోర్దాను నది ప్రవహించినది, అది ఆగిపోయింది. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడున్న స్థితిని బట్టి. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఎన్ని ఎదురవుతున్నప్పటికీ మన జీవితాన్ని ఏమాత్రం కూడాను కదిలించే పరిస్థితి ఉండదు. విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. మన జీవితంలో ఏ ప్రతికూలత ఎదురవుతుంది, ఏ సమస్యల వలయం కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఆ పరిస్థితి అంతటి నుంచి నీకు దేవుడు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపిస్తాడనే విషయాన్ని ఇదేనా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నదులో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు. ఎందుకోసం కాల్చవంటే నీకు నేను తోడుగా ఉంటాను కాబట్టి. షడ్రక్, మెషకు, అబేద్నెగోల్ని ఆరిని అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు 4వ వ్యక్తిగా వారితో ఉండి అగ్నివాసన కూడా వారికి అంటలే. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడున్న దాన్ని బట్టి రక్షణ కవచంగా దేవుడు వారిని ఉంచాడు. కనుకనే అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. మీ జీవితంలో మిమ్మల్ని కాల్చాలని, మిమ్మల్ని దహించాలని, మిమ్మల్ని నిలువెల్లా నాశనం చేయాలని ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నాయి. అయితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
కనుకనే మనం కాలిపోలేదు, అగ్ని జ్వాలలు కూడా మనం కాల్చజాలలేకపోయా. దేవుని వాక్యం మాట్లాడుతుంది, జ్వాలలు నిన్ను కాల్చవు అనంటే ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ ఏమాత్రం కూడా మనకి హాని చేయదు. ఎందుకోసమనంటే ఆయన మనకు తోడుగుండి దాన్ని బట్టి. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో, ప్రభువా నీవు నాకు తోడుగుండు, ప్రభువా నా కుటుంబానికి మీరు తోడుగుండండి, నా వ్యక్తిగత జీవితానికి మీరు తోడుగుండండి ప్రభువా, మీతో నిత్యము ప్రయాణం చేయగలిగే జీవితం నాకు దయచే ప్రభువా, మీరు నాకు తోడుగా ఉండాలంటే నా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా, నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని నేను ఎదుర్కోవడానికి ప్రభువా మీ తోడు నాకు కావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించినట్లయితే అగ్నిజ్వాల లాంటి సమస్యలు, పొర్లిపారే నదులు లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి నీకు నెమ్మదినిచ్చి నీకు సమాధానం ఇచ్చి దాని నుంచి నీ గొప్ప జయమిచ్చి నీ జీవితంలో అలాగే నీ కుటుంబంలో సమాధానకరమైన స్థితిని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీరు మాకు తోడుగా ఉంటే అగ్ని జ్వాలలు మమ్మల్ని కాల్చు ప్రభువా, కాల్చు జాలవు ప్రభువా, పొంగిపార్లే నదులు ఏమాత్రం కూడా ప్రభువా మాకు హాని చేయవు ప్రభువా. ఏదైనా మాకు వాగ్దానం చేస్తావు ప్రభువా. ఇంకో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. నిత్యము మీ తోడు మాకు కావాలని ఆశపడుతున్నాం ప్రభువా. తద్వారా మీకు మహిమకరంగా జీవించి ప్రతి విషయంలో మీ నామానికి మహిమ తెచ్చేవారంగా మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటాం. మా ప్రియులు ప్రతికూలతలు ప్రతి సమస్యలు విడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు నిత్యము తోడుగా ఉండి అగ్నిజ్వాల లాంటి సమస్యల నుంచి, పొర్లిపారే నదుల నుంచి మీకు విడిపించి మీకు జయమివ్వట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీకు అనునిత్యము తోడు ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.